చెప్తే వినరు. పక్షవాతం అన్న రావాలి, కడుపులో 3 కిలోల గడ్డన్న కావాలి, క్యాన్సర్ రోగం అన్నా, కట్ల పావన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు. నేను కూడా అట్లొచ్చినండి. అక్క మనము ప్రార్థనతో దేంతో కుస్తీ పట్టాలంటే శ్రమలతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో కుస్తీ పట్టాలి. కుస్తీ అంటే దేంతో కుస్తీ పట్టాలి? మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? కన్నీళ్లతో కుస్తీ పట్టాలి. చెప్పండి, దేంతో కుస్తీ పట్టాలి? ఇంకొకటేది ప్రార్థన, ఇంకోటేది మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. మన కన్నీళ్ళే మనకు బలము. అక్క అన్నా ఏడబడితే ఆడేడవకు, దేవుని సన్నిధులు ఏడవండి. దేవునికి స్తోత్రం. నేను ఫస్ట్ దేవునికి మహిమ కోసం చెప్తున్నా. నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎలీషన్న ఏలి అన్న చూసే వరకు బట్టలన్నీ ముడతలు పడ్డాడు. అప్పుడు ఏలి అన్న కొంచెం ఇక్కడ ఒకటి అక్కడ చినిగిపోయింది, 2-3 జాగాలు చినిగిపోయింది. అన్నను చూసి నేను బాగా ఏడిచిన. చర్చి మీటింగ్ అయిపోయినాక బాగా ఇంటికి పోయి చర్చి రూమ్లో పోయి బాగా ఏడిచిన. ప్రభా ఈ పరిచయను మీరు దీవించండి అయ్యా, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా అని బాగా ఏడిస్తే నా ప్రార్థన దేవుడు ఇన్ని అన్నను ఆశీర్వదించడం స్టార్ట్ చేసిండు. వాస్తవం అండి. దేవుని నేను వలన బాగా పేదరికంలో ఉంటే నేను ఆపుకోలేను. ప్రభా ఇలా పేదరికాన్ని తీసేయండి అయ్యా, ఈ కుటుంబాన్ని దీవించండి అని నేను అన్న కోసము మనస్ఫూర్తి ఇంటికి పోయి ఎప్పుడు ప్రార్థన ఉన్నా, ప్రభా ఆ పరిచర్యను మీరు దీవించండి అయ్యా, అన్నలకు మంచిగా ఇంకా ఎక్కువ మంచి వాహనాలు ఇయ్యి, మంచి వస్త్రాలు ఇయ్యి అని కన్నీళ్లతో ఎక్కెక్కి ప్రార్థన చేసిన నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన లేదా? మీరు కూడా చేసిండ్రా చేయలేదా? మాట్లాడచుడు మందా చేసిండ్రా చేయలేదా? అన్నను దీవిస్తుండా? కన్నీళ్లతో ప్రార్థన చేయండి. కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేయకండి. మన కన్నీళ్ళే మనకు బలము. కన్నీళ్లకు చాలా బలం ఉంటుంది. అక్క మన కన్నీళ్లను దాటిపోయే దేవుడు కాదు. నువ్వు పనికి వెళ్తున్నావు, నువ్వు పత్తెరబోతున్నావు, నీ కొడుకో బిడ్డో కింద పడి ఏడుస్తుండు, అక్క అమ్మా నాకు చాక్లెట్ కావాలని నువ్వు ఇప్పిస్తలేవు. ఇప్పకపోతే బజార్ ఉండ దుమ్మంతా మీదికి పోసుకుంటుండు, రొమ్మంతా గుద్దుకొని ఏడుస్తుండు, నువ్వు ఇప్పకుండా పోతావా? చెప్పండి అమ్మా. అప్పు చేసాను ఇప్పిస్తావు, కొట్టు సావుకారు చెప్తావు, అయ్యా రేపు ఇస్తా మా బాబుకు చాక్లెట్, ఇప్పుడు పైసలు లేవు రేపు ఇస్తా మా బాబుకు బిస్కెట్ అని ఆయనకు ఉద్దరు చేసైనా ఇప్పించిపోతావు. ఎందుకు? నీ కొడుకు ఏం చేస్తుండు? నీ కొడుకు ఏడుస్తుంటేనే నువ్వు ఊకోవు. మన తండ్రి మనం ఏడిస్తాయి ఊకోడండి. అక్క నువ్వు ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా నీకు కన్నీళ్లు కంపల్సరీ రావాలి. కన్నీళ్లు లేకుండా ప్రార్థన చేయకు. మన కన్నీళ్ళే మనకు బలం. క్రైస్తవునికి ఏం బలము? కన్నీళ్ళ బలం ఉండునుగాక. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్ళిపోదాము. నేను 2 పాటలు పాడి నేను ముమ్మారు వస్తూ ఉన్నాను. నేను పెద్ద స్పీకర్ని కాదు, సింగర్ని కాదు, నాకు పెద్ద ప్రసంగికులు ఏం రావు. కానీ ఏదో చిన్న మాటలు పట్టుకొని పోతా ఉంటాను. కానీ ఆ చిన్న మాటలే ప్రపంచమంతా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి. చిన్న మాటలు మాట్లాడతా, 2 పాటలు పాడతా. ఒక మాట అన్న దేవుడు అన్న ఎలీష్ అన్న ఫోన్ చేసినప్పుడు అడిగిన, అన్న నేను ముమ్మారు మీ దగ్గరకు వచ్చిందన్న, నేనేం కొత్త విషయాలు ఏం చెప్తా, నేను రానన్నట్టు అన్న రాన్న ఉత్తగా నచ్చిపో అంటే వచ్చిపోయినా. మరి రేపు భీమవరంలో మీటింగ్ ఉంది. ఈ డేట్లు చాలా మంది అడిగారు, ఎంతో మంది అడిగారు. అయినా అన్న కోసం అట్నే ఉంచాను. ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడును గాక. ఇప్పటిదాకా సాక్ష్యం జార చక్కగా అందరు కన్నీళ్లు విడిచారు, చక్కటి సాక్ష్యం చెప్పారు. నేను అందరి కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. అసలు సాక్ష్యాలు మిమ్మల్ని బలపరచును గాక. ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడతాడా? మీకు ఇచ్చిన దైవసేకులు, అభిషేకులైన దైవసేకులు మంచి వాళ్ళని ఏరి తీసుకొస్తా ఉండు. మీకు కొత్త ఎరువులు ఏమంట? మనమే ఆయనకు మందిరం. 2 కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టిన మందిరంలో దేవుడు ఉండడు. అట్లని మందిరాన్ని తప్పుపట్టొద్దు. మందిరంలో మనం ప్రార్థన చేసినా మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు. మనమే ఆయనకు మందిరం అంట. మందిరం ఏం చేస్తుందంటే ఇప్పుడు తెరుచుకుంటే తెరుస్తుంది, మూసేస్తే చెప్పండమ్మా, మనం తెరిస్తే తెరవబడుతుంది, మూసేస్తే ముయ్యబడుతుంది. ఓ స్కూల్ లాగా మనం దాన్ని వాడుకుంటాము.
మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి మనకు మందిరం, అన్నిటికన్నా మందిరము. ఏ మందిరం అంటే మన హృదయమే ఆయనకు మందిరం అంట. ఈ హృదయములో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక పాట రాసుకున్నా, ఆశపడితే పాపమోయి, ఆశపడితే పాపమోయి, ఎక్కువైంది కొంచెం లైట్గా ఉంటే చాలు, తగ్గి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. పాడాలి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. కపటము లేని హృదయం, పాపము లేని హృదయం, కపటము లేని హృదయం, పాపము లేని హృదయం, నీ మెత్తని హృదయమోయి, యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. కపటము లేని హృదయం, కపటము లేని హృదయం, పాపము లేని హృదయం, నీ మెత్తని హృదయమోయి, యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. మనమే చెప్పాలి, మనమే. మన హృదయంలో దేవుడు ఉంటాడా? ఒక ఆయన ఇదే వాక్యం తీసుకొని 1 కొరింథీ 3:16 తీసుకొని, మనమే ఆయనకు మందిరము, మనమే ఆయనకు మందిరము, మన హృదయంలో దేవుడు ఉంటాడు, మన హృదయంలో దేవుడు ఉంటాడు అని 2 గంటలు ప్రసంగం చేసిందంట. ఎన్ని గంటలు? 2 గంటలు ప్రసంగం చేసిందంట. ప్రసంగం అయిపోయినాక 12 ఏళ్ళ పాప వచ్చి పాస్టర్ గారు పట్టుకుందంట. పాస్టర్ గారు మనమే ఆయనకు మందిరము, మనమే ఆయనకు మందిరం అని ప్రసంగం చేసినావు కదా, ఒక్కటే యేసయ్యా ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఒకటేసారి ఎట్లుంటుందో నాకు చెప్పమని అడిగిందంట. దేవుళ్ళు ఎంతమంది, మనుషులు ఎంతమంది? ఈయనేం ప్రసంగం చేసిండు? మనమే ఆయనకు, మనమే ఆయనకు, మనమే ఆయనకు. ఈ పాప అడిగిందంట, పాస్టర్ గారు ఇప్పటిదాకా 2 గంటలు ప్రసంగం చేసినావు కదా, ఒక్కటే యేసయ్యా ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఒక్కటేసారి ఎట్లా నివసిస్తాడు, ఎట్లుంటాడో నాకు చెప్పమని అడిగిందంట. చెప్పకపోతే పరువు పోతుంది. ఈ పాస్టర్ గారు చెప్పిండట, పాప నువ్వు చిన్నగా ఉన్నావు కానీ చాలా పెద్ద ప్రశ్న అడిగినవు, వచ్చే వారం నేను దేవుని అడిగి చెప్తా, దేవుడు ఒక్కసారి ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఎట్ట చేసిస్తారని వచ్చే వారం చెప్తాను. ఇంటికి పోయి ఈ పాపకు చెప్పిపోయిందంట. ఇంటికి పోయి ప్రార్థన చేస్తా ఉండంట, బైబుల్ చదువుతా ఉండంట, దేవుని అడుగుతా ఉండంట. ప్రభా నేను చెప్పిన మనమే ఆయనకు మందిరం అని చెప్పిన, ఇన్ని కోట్ల మంది హృదయాల్లో దేవుడు ఉంటారని చెప్పిన. ప్రభా ఈ పాప అడిగింది, ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఒకటే దేవుడు ఎట్లుంటాడని అడిగింది. చెప్పకపోతే సిగ్గుపోతుంది. ప్రభా నాకు చెప్పు ప్రభా అని బైబుల్ చదువుతా ఉండంట, ప్రార్థన చేస్తా ఉండంట. దేవుడు ఏం జవాబిస్తలేడంట. ఇక శనివారం ఆదివారం వస్తట, శుక్రవారం శనివారం ఆదివారం వస్తట్టుగా 3 రోజులు ఉపాసం మొదలుపెట్టిండంట. 3 రోజులు ఉపాసం మొదలుపెట్టి దేవుని అడుగుతా ఉండంట, ప్రభా ఒక్కటే దేవుడు ఇంతమంది హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో ఒక్కసారి ఎట్లా సంచరిస్తావు, ఒక్కసారి ఎట్లుంటావు ప్రభా అని దేవుని అడుగుతా ఉండంట. లాస్ట్కు శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, ఆదివారం మధ్యరాత్రి, శనివారం నాడు మధ్యరాత్రి ఆయన పేరు పెట్టి పిలిచిందంట. ఆయన పేరు పాలియంచో, ఆయన పేరు పాలియంచో, ఇంట్లోకి వెళ్ళి బయటికి రా, ఇన్ని కోట్ల మంది హృదయాలలో నేను ఎట్లా సంచరిస్తానో, నేను ఎట్లా ఉంటానో నీకు అర్థమవుతాడు చెప్తాను.
పాలియంచో బయటికి రావని చెప్పిండంట. పాలియంచో బయటకు వచ్చిండంట. మీ ఊరు బయట చెరువు ఉంది కదా, ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళమని చెప్పిండంట. ఆ పాలియంచో చెరువు కట్ట మీదకి వెళ్ళిపోయిందంట. ఆ చెరువులోకి తొంగి చూడమని చెప్పిండంట. ఆ చెరువులోకి చూసే వరకు ఆ చెరువు మధ్యలో నిండు చందమామ అవుపిస్తుందంట. ఏమవుపిస్తుంది? చెరువు మధ్యలో నిండు చందమామ అవుపిస్తుందంట. మీ ఇంటికి పోయి చూడమని, మీ ఇంటికి ఉన్న చేదబాయి ఉంది కదా, మీ ఇంటిలో చేదబాయి వైపు తొంగి చూడమని చెప్పిండంట. ఇంటికి పోయి చేదబాయిలో తొంగి చూసిందంట. అక్కడ చెరువులో అవుపించింది చందమామ, ఇక్కడ బాయిలో ఇంకొక మాట చెప్పిండంట. మీ ఇంట్లో ఎన్ని కుండలు ఉన్నాయో, ఎన్ని బిందెలు ఉన్నాయో, ఎన్ని బకెట్లు ఉన్నాయో, మీ ఇరుగు పొరగోళ్ళయి, మీ ఊరోళ్ళయి అన్ని తీసుకొచ్చి మీ ఇంటి ముంగడ పెట్టి అన్నిట్లో నీళ్ళు పోయమని చెప్పిండంట. అన్నిట్లో లభిస్తా చందమామ ఒక్క దాంట్లో లభిస్తుందా? చందమామలు ఎన్ని? కోటి బకెట్ల నీళ్ళు వస్తే కోటి బకెట్ల లభిస్తుందా? ఆపేదా? చెప్పండి అమ్మా. 10 కోట్ల బకెట్ల నీళ్ళు వస్తే, 100 కోట్ల బకెట్ల నీళ్ళు వస్తే, 1000 కోట్ల మంది బకెట్ల నీళ్ళు వస్తే చందమామలెన్ని? అప్పుడు చెప్పిండంట ఈయన, ఈ ఒక్క చందమామ ఇన్ని బకెట్లలో ఎట్లా చూపిస్తుందో, ఒకటే దేవుణ్ణి నేను అందరి హృదయాలలో సంచరిస్తా, నేను అందరి హృదయాల్లో ఉంటా. అక్క నువ్వు అనుకోకు, నువ్వు బాప్టిజం తీసుకోగానే దేవుడు నీ హృదయంలోకి వస్తాడా రాడా? నీ హృదయం మంచిగుంటే వస్తాడు. హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు. హృదయంలో అక్ర సంబంధం ఉంటే రాడు. హృదయంలో మనసు మందారం ఉంటే వస్తాడా? హృదయంలో తాగుడు ఉంటే రాడు. హృదయంలో మోగుస్తువులు ఉంటే రాడు. ఈ హృదయం ఇప్పుడు మీరు వస్తప్పుడు నీళ్ళంతా శుద్ధి చేసుకొని వచ్చిర్రు, అంత కడుక్కొని ఎక్కడ చదువుకొని వచ్చిర్రు. మీరు పోయే వరకు మీ ఇంట్లో కోళ్ళ పెంట, మేకల పెంట ఉంటే మీ ఇంట్లో ఉంటారా? ఎందుకు? మనం మట్టింట్లోనే కొంచెం గిన్నెలు గిలాసాలు చెల్లా చెదురుంటే మనం ఉండము. అంత పెద్ద దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయం మంచిగుంటేనే వస్తాడు. హృదయంలో కార్తీక దీపం, మనసు మందారము, జబర్దస్తు, అక్ర సంబంధం, బీడి, సెల్ ఫోను, 24 గంటల సెల్ ఫోను, బూతు బొమ్మలు ఉంటే రాడు. మనమే ఆయనకు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు అందరి హృదయాల్లో ఉండడం. దేవుళ్ళు ఎంతమంది? మనసులు ఎంతమంది? ఒక్కటే దేవుడు. అంతర్ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మను పొందుకున్నవంటే దేవుడు నీ ఆత్మలకు వచ్చినట్టే, నీ హృదయంలోకి వచ్చినట్టే. గాలిలాగా, కరెంటు లాగా మన హృదయాల్లో సంచరిస్తాడు. మన హృదయంలో నివాసం ఉంటాడు మన దేవుడు. ఎక్కడనో కొండ కోనల్లో, చెట్లల్లో, పుట్లల్లో ఉండే దేవుడు కాదు మన దేవుడు. మనమే ఆయనకు మందిరం. ఈ మందిరం బాగుంటే ఉంటాడు, లేకపోతే చెప్పండి అమ్మా, ఆయన లేకపోతే నువ్వు బబ్బన్నా లల్లన్నా ఎవరు లేరు. ఆయన ఉండాలని హృదయములు. దేవునికి స్తోత్రం. కొండ కోనలలే ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. కపటము లేని హృదయం, పాపము లేని హృదయం, కపటము లేని హృదయం, పాపము లేని హృదయం, నీ మెత్తని హృదయమోయి, యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా, కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయములున్నడోయి, నువ్వు పిలువంగనే పలుకుతాడోయి, నువ్వు అందుకుంటే అందుతాడోయి, నువ్వు అందుకుంటే అందుతాడోయి. ఆశపడితే పాపమోయి, మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు
మందసమోయి. మందిరముల పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. మందిరముల పాపం ఉంటే ఉంటాడా? నీ ఇంట్లో చెత్త చెదారం ఉంటే నీ ఇంట్లో ఎట్లా ఉండవు? నీ మందిరముల పాపం ఉంటే, నీ హృదయముల చెడు తలంపులుంటే, నీ హృదయముల అక్ర సంబంధం ఉంటే, నీ హృదయముల మోపు చూపులు ఉంటే ఆయన ఉండనే. మన హృదయం శుభ్రంగా ఉంటే, మన ఇల్లు శుభ్రం ఉన్నట్టుగా మన హృదయం శుభ్రంగా ఉంటేనే మన దేవుడు మన హృదయంలో సంచరిస్తాడు. మన హృదయముల కంపు కుళ్ళు కుటారం ఉంటే ఆయన ఉండనే. నీ హృదయం పరిశుద్ధంగా ఉండునుగాక, నీ హృదయముల దేవుడు సంచరించునుగాక. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా. నీ హృదయములున్నడోయి, నువ్వు పిలువంగనే పలుకుతాడోయి, నువ్వు అందుకుంటే అందుతాడోయి. మన దేవుడు పిలిస్తే పలుకుతాడా పలకడా? పలుకుతాడా పలకడా? చెప్పండి అమ్మా, పలుకుతాడా పలకడా? ఈయన పలుకుతాడా? హైదరాబాద్లో బిల్డింగ్ కడతప్పుడు మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, మన దేవుడు అందుకుంటే అందే దేవుడు. మన దేవుడు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు. వస్తాడా రాడా? మన దేవుడు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చే దేవుడు. మన దేవుడు ఏడుంటే ఆడికి వచ్చే దేవుడు. కొంతమంది పలుకుతారా? ఇప్పుడు నేను దీన్ని చేసుకున్నా, 4 తలకాయలు పెట్టినా, 4 చేతులు పెట్టినా, నేను ఏడబెడితే చెప్పండి అమ్మా, గోడకు మూలకు తట్టిస్తే, టేజ్ కట్టి టేజ్ మీద పెడితే కదలది. హైదరాబాద్లా ఇక్కడ గుంటూరుకై మిరపచేనులు బాగా కాస్తే, ఇక్కడ కూడా మిరపచేను బాగా పెరిగి మిరపచేను బాగా కాస్తే ఓ దిష్టి బొమ్మను పెడతారు. ఓ బిల్డింగ్ కడితేనన్నా, ఓ చెరుకు చేను బాగా పెరిగితేనన్నా ఓ దిష్టి బొమ్మను పెట్టరా? 2 బొంగులు తెచ్చి బొంగులకు వరిగడ్డి చుట్టి 2 చేతులు పెడతారు. బొంగులు చేతులు పెట్టి చేతులకు వరిగడ్డి చుట్టి ఓ పాత అంగి వేసి అంగిలో వరిగడ్డి గుక్కి తలకాయ పెడతారు. ఏం పెడతారు? పాత కుండన్న అట్టికన్నా పెడతారు. ఇట్లా పెడతారు. ఆడు ఇట్టే ఉంటాడు బిల్డింగ్ మీద, కదలడు. బిల్డింగ్ ఎరక వరకు చీకులు ఎత్తుకపోయినా సప్పుడు చేయడు, చేస్తాడా? మిరపకాయలకి మిరపకాయలు తీసుకుపోయినాక అప్పుడు చేయడు, చేస్తాడా? ఆడు కదలడు. కళ్ళుంటే కానీ చూస్తాడా? నోరుంటే కానీ మాట్లాడతాడా? చేతులుంటే కానీ ముట్టుకుంటాడా? కాళ్ళుంటే కానీ నడుస్తాడా? కదలడు. కానీ మన దేవుడు అసంటి దేవుడు కాదు. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు. మన దేవుడు అందుకుంటే అందే దేవుడు. మన దేవుడు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు. మన దేవుడు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు. మన దేవుడు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వచ్చే దేవుడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ బంధువులు రాకపోవచ్చు, టైంని బట్టి నీ స్నేహితులు రాకపోవచ్చు, నీ భర్త రాకపోవచ్చు, నీ పిల్లలు రాకపోవచ్చు, ఓ టైంను బట్టి దైవసేవకుడు రాకపోవచ్చు. కానీ నా దేవుడు మాట్లాడసుడు మంద. నా దేవుడు వస్తాడా రాడా? ఓ బాబు అంట, ఆయన పేరు జాన్గాడు అంట. ఏం పేరు? అందరు మాట్లాడాలి. ఏం పేరు? జాన్గాడు అంటాడు. అనాథ, అడుక్కొని తిన్నాడంట. తల్లిదండ్రులు ఎవరు లేరంట, అడుక్కొని తిన్నాడంట. కానీ మంచి భక్తిపరుడంట. మధ్యాహ్నం 1 గంటకి రోజు చర్చిలకు వచ్చి యేసుప్రభుని ఊకి ఇట్లా పిలిచేదంట. యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా, యేసు నిన్ను జాన్నొచ్చా అని చర్చిలకు వచ్చి ఊకే యేసుప్రభుని పిలిచేదంట. పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి నా డౌట్ వచ్చి జాన్గాని పట్టుకొని అడిగిందంట, ఎవరా జాన్గా చర్చిలకు వచ్చి ఎవరినో పిలిచిపోతున్నావు ఏందిరా అంటే, జాన్గాడు అన్నాడంట, ఎవరినో పిలవడం ఏంది, నేను యేసుప్రభుతో మాట్లాడిపోతున్నా, యేసయ్యని పిలిచిపోతున్నాను అన్నాడంట. ఏడి పిచ్చోడు అడక తింటాడు అని పాస్టర్ గారు వదిలిపెట్టిందంట. ఈ జాన్గానికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందంట. టైఫాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేసిరంట. గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిక చేస్తే ఈ జాన్గాడు గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిన్, ఆ డబ్బు రొట్టె పాలు, ఆ పాలు తాగి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పాలు డబ్బు రొట్టె తాగి దినదినం కవర్ అవుతా ఉన్నంట. దినదినం మంచిగా అవుతా ఉన్నంట. పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పండ్లు, ఫలాలు, కొత్త మెడిసిన్ తీసుకొని పక్క పేషెంట్ల దగ్గరికి వస్తున్నట్ట. జాన్గాడే మంచిగా అవుతా ఉన్నారంట. పక్క పేషెంట్లు ఏమో దగ్గరికి అవుతా ఉన్నంట. పక్క
పేషెంట్లు జాన్గాడు అడిగిందంట, పక్క పేషెంట్లు జాన్గాని అడిగిందంట, ఏవరా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుర్రు, ఇన్ని పండ్లు తింటున్నాము, ఇంతమందితో మా దగ్గరికి వచ్చిపోతుర్రు, నీ దగ్గరికి ఎవడు వస్తలేడు, నువ్వు అయినా మంచిగా అవుతున్నావు ఏదిరా అంటే జాన్గాడు అన్నాడంట నా దగ్గరికి ఎవరు రాకపోవడం ఏంది, నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతుందని చెప్పిండంట. మధ్యాహ్నం 1 గంటకు చర్చిలకు వచ్చి, మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్కి వచ్చి, మధ్యాహ్నం 1 గంటకు యేసుప్రభు హాస్పిటల్ మంచం కాడికి వచ్చి యేసుప్రభు ఇట్లా అంటుండంట, జాను నిన్ను వేసినొచ్చా, జానుగాడు ఏడికి పిలిచిండు, మందిరం వల్ల ఏడికి పిలిచిండు. ఇప్పుడు ఏసై ఏడికి వచ్చిండు, రాడా అక్క, నీ హృదయం బాగుంటే వస్తాడు. జానిగాని హృదయం బాగుంది కాబట్టి హాస్పిటల్కి వచ్చిండు. నువ్వు పతిశేనులో ఉంటే పతిశేనులకు వచ్చే దేవుడు, నువ్వు నిరపశేనులో ఉంటే నిరపశేనులకు వచ్చే దేవుడు, మన దేవుడు మన దగ్గరకు వచ్చే దేవుడు. ఏం బాగుంటే వస్తాడు. ఏ మందిరము? ఈ మందిరమా? అయ్యగారు కట్టిన మందిరమా? ఏ మందిరము? హృదయం అనే మందిరం. హృదయముల మందిరం ఉంటే మన దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, అందుకుంటే అందే దేవుడు. వీడు అందుతాడా? కదలడు. హుసేన్ సాగర్ బుద్ధుడు కదులుతాడా? హుసేన్ సాగర్ బుద్ధుడు ఎట్టుంటాడు? ఏముంటాడు? ఎప్పుడు చూసినా హుసేన్ సాగర్ బుద్ధుడు ఎట్టుంటాడమ్మా? ఈయన ఎట్లుంటాడు? మన అన్న ఎన్టీఆర్ మీకేమైంది? ఎట్లుంటాడు? కదలడు. పోరగాళ్ళు రాళ్ళతో కొట్టినా, వర్షం పడ్డా, ఎండ కొట్టినా, కానీ మన దేవుడు అసంటి దేవుడు, కదిలే దేవుడు. మన దేవుడు మన హృదయాల్లో ఉండి, అక్క అనుకోకు, నా దేవుడు నా హృదయంలో ఉంటాడా అనుకోకు, నీ హృదయంలో చెప్పాను కదా, ఒక్క చందమామ ఇన్నిట్లలో కనిపించినట్టుగా ఒకటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో సంచరిస్తాడు, మన హృదయాల్లో నివాసం ఉంటాడా ఉండడా? అనుకోకు. నువ్వు హాస్పిటల్లో ఉంటే చెప్పాను కదా, ఏడుంటే ఆడికొచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా, కొండ కోనల లేడేసయ్యా, ఆకాశముల లేడేసయ్యా, నీ హృదయములున్నడోయి, నువ్వు పిలువంగనే పలుకుతాడోయి, నువ్వు అందుకుంటే అందుతాడోయి, నువ్వు అందుకుంటే అందుతాడోయి. ఆశపడితే పాపమోయి. ఏం పడితే పాపం? ఏం పడితే? ఒక చక్కటి అబ్బాయిని చూసి దావీదు ఆశపడలేదా? ఆశపడిండు, పాపం చేసిండు. ఒక చక్కటి అమ్మాయి కనిపించినప్పుడు ఇట్లా అనుకోవాలంట. ఒక చక్కటి అబ్బాయి కనిపించిండు, సినిమా యాక్టర్ లాంటి అబ్బాయి, సినిమా యాక్టర్ అమ్మాయి కనిపించింది. అబ్బాయి కనిపించినప్పుడు ఇట్లా అనుకోవాలంట, ప్రభా ఈ అబ్బాయిని ఎంత చక్కగా చేసినావు, ఎంత అందంగా చేసినావు, నీకు వందనాలు. ఏమనుకోవాలి మనసులా? చక్కటి అబ్బాయి కనిపించినప్పుడు ఏమనుకోవాలి మనసులా? ఈ అబ్బాయిని ఎంత చక్కగా చేసినావు, ఎంత అందంగా చేసినావు, నీకు చెప్పసుడు మంద, నీకు. కానీ ఈ అబ్బాయి అందం ద్వారా ఎవరు పాపములు పడకుండా సాయం చేయి. ఈ 2 మాటలు నీ హృదయంలో ఉంటే నీకు చెడు తలంపు రాదు. మన మట్టి మనసులం, కళ్ళున్నంత వరకు కామాత్రత ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయా? బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధంగా మారిపోతావా? పాపం ఉంటుందా? కళ్ళున్నంత వరకు కామాత్రత ఉంటుంది, శరీరం ఉన్నంత వరకు శరీర కోరికలు ఉంటాయి. ఏ రోజు కారోజు దీన్ని సిలువేయాలి, ఏ రోజు కారోజు దీన్ని మెడ విరవాలి, పాపం అనే మెడ విరవాలి. అక్క ఒక చక్కటి అమ్మాయి కనిపించింది, సినిమా యాక్టర్ అమ్మాయి కనిపించింది. అమ్మాయిని చూసినప్పుడు ఏమనుకోవాలి? ప్రభా ఈ అమ్మాయిని ఎంత చక్కగా చేసినావు, నీకు. కానీ ఈ అమ్మాయి అందం ద్వారా ఎవరు పాపములు పడకుండా
చెప్పసుడు మంద. ఈ అమ్మాయి అన్నదారు ఎవరు పాపములు పడకుండా ఈ రెండు మాటలు నీ హృదయంలో ఉంటే నీకు చెడు తలంపులు రావు. ఒక అమ్మాయిని చూడగానే మాట అనుకోవాలి, ఈ అబ్బాయిని ఎంత చక్కగా చేసినావు, నీకు వందనాలు. కానీ ఈ అబ్బాయి అందం ద్వారా, ఈ అమ్మాయి అందం ద్వారా ఎవరు పాపమున పడకుండా సాయం చేయి ప్రభాని ఈ 2-4 మాటలు నీ హృదయంలో ఉంటే చెడు తలంపులు వచ్చినా అవి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మందిరంలో పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. ఉంటాడా? ఆయన వెళ్ళిపోయినాక ఇలాగ చెప్పినా కదా, ఆయన వెళ్ళిపోయినాక నువ్వు బబ్బబ్బన్నా లల్లన్నా ఎవరు లేరు నీ హృదయంలో? ఎవరు లేరు? యేసయ్య ఉంటే నువ్వు బబ్బబ్బన్నా మంచిది. దేవునికి ఇంకొక పాట పాడుకుందాము. మందిరముల పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. మందిరముల పాపం ఉంటే యేసయ్య వెళ్ళిపోతాడు. నీ బ్రతుకు ఇస్తరాకు నిత్యము నరకము తప్పదు. నీ బ్రతుకు ఇస్తరాకు నిత్యము నరకము తప్పదు. ఆశపడితే పాపమోయి మనమే యేసయ్యకు మందిరమోయి మందసమోయి. మనమే యేసయ్యకు మందిరమోయి, మనమే యేసయ్యకు మందసమోయి. దేవునికి స్తోత్రం. అర్థమైన 2 చేతులు ఎత్తి చెప్పండి. ఒక చక్కటి అబ్బాయి కనిపించినట్టు ఏమనాలి? ఈ అబ్బాయి అందం ద్వారా ఎవరు పాపంలో పడకుండా సాయం చేయి ప్రభా. ఈ అమ్మాయి అందం ద్వారా ఎవరు పాపంలో పడకుండా సాయం చేయమని మనసులో ప్రార్థన చేసుకుంటే నీకు చెడు తలంపులు రావు. చెప్పాను కదా, కళ్ళున్నంత వరకు కామర్త ఉంటుంది. ఉండదా? యేసుప్రభు నమ్ముకోగానే పరిశుద్ధంగా మారిపోతామా? దేవదూతలంగా మారిపోతామా? మట్టి మనసులము. మనము దేవుళ్ళం కాదు, దేవదూతలం కాదు. మనకు చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. ఆలోచించినప్పుడు ఈ 4 మాటలు నీ మనసులో పెట్టుకో. ఈ 4 మాటలు నోటితో పలికి ప్రార్థన చెయ్యి, నీకు చెడు తలంపులు రావు. వస్తాయా? రావా? దేవదూతల పరిశుద్ధ. ఒక వాక్యాన్ని దొరుకుని ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 13:6-9 వరకు చదవండి. లూకాసు వార్త 13:6-9 వరకు చదవండి. చదవండి తల్లి. గట్టిగా చదువు తల్లి. చదువు తల్లి. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చు, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎట్లా నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడును గాక. ఓ అంజూరపు చెట్టు కోసం ఓ పాట రాసుకున్నా. చెట్టు చూస్తే పచ్చగుందంట, పూత లేదు, కాతలేదంట. పూత లేదు, చెట్టు ఏమో పచ్చగుందంట. కాయని చెట్టు ఎందుకండి? కాయని చెట్టు వ్యర్థం. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవుని కోసం ఫలించాలి. కొన్ని ఆత్మలు మందిరానికి నడిపించొద్దా? నడిపించాలి. దేవునికి స్తోత్రం. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాతలేదు. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాతలేదు. నేనేసిన ఎరువు వ్యర్థమాయనా, ఆ యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా, ఆ యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా, ఆ యేసయ్యా. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాతలేదు. ఈ చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాతలేదు. నేనేసిన ఎరువు వ్యర్థమాయనా, ఆ యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా, ఆ యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా, ఆ యేసయ్యా. కాపుగాసి కలుపు తీసి నీరు గట్టి పెంచితే, కాపుగాసి కలుపు తీసి నీరు గట్టి పెంచితే, కన్నెర్రికి చెట్టు పెరిగినా, ఆ యేసయ్యా కన్నెర్రికి చెట్టు పెరిగి
జీవితానికి చెట్టు పెరిగనా నా యేసయ్యా ఖాత లేదు పూత లేదుగా నా యేసయ్యా చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు ఖాత లేదు చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు ఖాత లేదు తినేసి నెరువు వ్యర్థమాయనా నా యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా నా యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయనా నా యేసయ్యా అన్నా అన్నా కాపెంతో కాస్తదని కలలెన్నో గన్నాను ఏం చేసినా కాపెంతో కాస్తదని కలలెన్నో గన్నాను ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను ఆ పూతకంత పురుగు తలిగనా నా యేసయ్యా పూతకంత పురుగు తలిగనా నా యేసయ్యా ఏం తలిగింది చెప్పండి అమ్మా తోటమాలంట కాపెంతో కాస్తుందని కలలు కలంట ఫలములెన్న ఇస్తుందని పరవశించి పాడిందంట పూతకంత పురుగు తలిగిందంట పూతకు పురుగు తలిగితే కాత వస్తుందమ్మా చెప్పండి అమ్మా మన ఇంటి ముంగట 4 టమాటా చెట్లు పెట్టుకున్నాము 4 వంకాయ చెట్లు పెట్టుకున్నాము చెట్టు నిండా పూత పట్టింది పూత అంతా పురుగు తింటుంది టమాటాలు వస్తాయా మాట్లాడాలి మనం పత్తి చెట్టు పెట్టుకున్నాము పత్తి చెట్టు నిండా పూత పట్టింది పత్తి అంతా పూత పురుగు తింటుంది పత్తి వస్తుందా మిరప చెట్టు నిండా పూత పట్టింది మిరప చెట్టు నిండా పూత అంతా పురుగు తింటుంది మిరపకాయలు వస్తాయా ఏం పట్టింది అందరు చెప్పండి అమ్మా అందరు చెప్పాలి ఏం పట్టింది నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు పూతకు పురుగు పట్టినట్టుగా కట్టెకు చెదలు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితానికి కొన్ని పురుగులు పడతాయి నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నాకు తెలుసు అమ్మా వినాలే నా ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టిందో నాకు బాగా తెలుసు నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో ఆ పురుగు నీకు బాగా తెలుసు వనస్థలిపురం ప్రాంతంలో ఓ రాయి చెట్టు ఉండేది చాలా పెద్ద చెట్టు ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు పెద్ద పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సంటకి ఇచ్చకపోయింది ఒక గాలి ద్వారా రాలే ఎవడు గొడ్డలతోటి కొట్టలేదు రంపంతో కొయ్యలేదు ఉన్నట్టుగుండి చెట్టు సంటకి ఇచ్చకపోయింది నేను సైకిల్ మీద వెళ్తూ చెట్టు దగ్గర వేసి చూసిన సైకిల్ ఆపి చెట్టు దగ్గర వేసి చూసిన వర్రె ఇంత పెద్ద చెట్టు గొట్ల కూలిపోయిందిరా ఓ గాలి ద్వారా రాలే ఓ వర్షం రాలే ఎవడు రంపంతో కొట్టలేదు గొడ్డలతోటి కొట్టలేదు ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర వేసి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెదలు లోపల తినేసింది పైకి పచ్చగానే ఉంది చెట్టు పైకి బాగానే ఉంది కూలిపోయేదాకా దాని రంగు బయట పడలే అక్క అన్నా నువ్వు పైకి పచ్చగానే కనిపిస్తున్నావు ఏం జరగనట్టుగా లోపల ఏ పురుగు తింటుందో లోపల నీ ఆత్మీయ జీవితానికి ఏ సెదలు పట్టిందో నీ సెదలు నీకు బాగా నీ పురుగు నీకు బాగా నా పురుగు నాకు తెలుసు నీ పురుగు నీకు లేవా పురుగులు లేవా ఒక పురుగు లేదా పురుగు అనండి అందరు చెప్పాలని నేను చెప్పేదాకా వదిలిపెట్టా పురుగు అనండి అమ్మా పురుగు అనండి నాకు సరిపోలేదు శబ్దం పురుగు అనండి కార్తీక దీపం అనే మీరు పురుగు అనాలి కార్తీక దీపం అనే మనసు మందారం అనే జబర్దస్త్ అనే అక్కడ సంబంధం అనే తాగుడనే అబద్ధమనే గుట్కా అనే బీడీ అనే ఫోను అనే అర్థమైందమ్మా ఒక మాట చెప్పాలంటే మన ఆత్మీయ జీవితాలకు పట్టిన పురుగులు మన తలెంటికలన్నీ పురుగులు నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిండా ముసుకేసుకొని కూర్చున్నా సప్పట్లు కొట్టినా బబ్బన్నా లల్లన్నా పూతకి ఏం పట్టింది నీ ఆత్మీయ జీవితానికి ఏం పురుగు పట్టింది కార్తీక దీపం అనే పురుగు మనసు మందారం అనే పురుగు జబర్దస్త్ అనే పురుగు అక్ర సంబంధం అనే పురుగు వడ్డీ వ్యాపారం అనే పురుగు కులగర్వం బబ్బన్నా లల్లన్నా పూతకి ఏం పట్టింది నీ ఆత్మీయ జీవితానికి ఏం పురుగు పట్టింది
కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, కుల గర్వం అనే పురుగు, ధన గర్వం అనే పురుగు, బీడి అనే పురుగు. లేవా పురుగులు? ఒక మాటతో చెప్పాలంటే ఏం పురుగు? లేవా నీ దగ్గర పురుగు. అందుకని అది వచ్చేది పోయేది డొక్కుపోను. ఇంట్లో ఏమైనా వస్తుందమ్మా? మొన్న మెదక్ చర్చి కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. రంగంపేటలో మీటింగ్ మెదక్ చర్చి కాడ బస్ దిగి హోటల్లో టిఫిన్ చేద్దామని హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. నేను ప్రసంగం చేసి వాక్యం చెప్పి భోజనం చేసి నిమ్మలంగా వచ్చి చూస్తే హోటల్లోకి వచ్చి చూస్తే నేను ఏడ పెట్టినో ఆడనే ఉంది. దీన్ని కలప కూడా ఎందుకు దీంట్లో ఏమి? అందుకని అది వచ్చేది పోయేదే. ఇప్పుడు కంపు ఏదంటే ఇదే. అక్క నీ పురుగు నీకు తెలుసు. పూతకు పురుగు తగులుతుంది. తగినప్పుడు తోటమాలి ఉంటాడు. మీ తోటమాలి పేరు ఏం పేరు? ఎలిసయ్య గారు. ఏం పేరు? అందరు ఏం పేరు? మీ తోటమాలి పేరు ఏం పేరు? ఎలిసయ్య గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలికి తెలవదా? మాట్లాడతుడు మంద. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలికి తెలవదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా పలాన్ చెట్టు అక్ర సంబంధం పెట్టుకుంది, పలాన్ చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుంది, పలాన్ చెట్టు సాటుగా పోతాల కళ తాగుతుంది, పలాన్ చెట్టు వడ్డీ వ్యాపారానికి ఇస్తుందని శుక్రవాడు ఉపాసం ఉంటాడు. శుక్రవాడు ఉపాసం ఉండి శనివారం నాడు బైబిల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు. బలిపీడ ఇక్కడ తలకాయ ఉంచి ప్రభు నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, ఆ చెట్టుకు పట్టిన చీడ పురుగులను, సంఘానికి పట్టిన చీడ పురుగులను చంపేయండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? ఆ మాట చెప్పండి తల్లి. ఏం మందు? ఏం అందరు చెప్పాలి, ఊడకు చెప్పాలి. 2 రోజులు మందు ఆదివారం నాడు మందు తయారు కావాలంటే 2 రోజులు సిద్ధపడాలి. శుక్రవారం ఉపవాసం ఉండాలి. శనివారం నాడు బైబిల్ చదవాలి, బుక్కులు చదవాలి. ప్రభు నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని పురికొల్పండి అయ్యా, సంఘాన్ని దీవించండి అని 2 రోజులు సేవకుడు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టడా? మాట్లాడాలి. కొట్టడా? ఏం కొడతాడు? ఆదివారం మందు కొడతాడు. మందు కట్టినప్పుడు పురుగు ఏం కావాలి? మందు కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి? కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు చెప్పాలి. ఫోను అనే పురుగు, గర్వం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, తాగుడు అనే పురుగు, బీడి అనే పురుగు, ఫోను అనే పురుగు, సచిన్ అనే పురుగు. అక్క వినండి. నీ పురుగు అమ్మో సావై ఎంత మంచి మందు కొట్టినా కొంచెం దెబ్బ చచ్చినట్టు ఉంటుంది. ఇట్లా కొంచెం దెబ్బ చచ్చినట్టు బయటికి పోయి తాకాడిస్తుంది. హింస వచ్చినా అక్క వినండి. లోతైన విషయాలు చెప్తలేను, నీకు అర్థమయ్యే బాణీలు చెప్తున్నా. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. ఇంకా నీ అప్పులు తెల్లారతలేమేమో నీ ఆత్మీయకు పట్టిన పురుగే. ఇంకా నీ బిడ్డ పెళ్లి అయితలేదేమో నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. ఇంకా నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావేమో నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. అక్క అమ్మా వినాలి, పాప వినాలి. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు కొన్ని పురుగులు పడతాయి. లోపల తింటాయి. దైవ సేవకుడు వాక్యం అనే మందు కొట్టేప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు దావాలి. చంపుకుందాం, ఉంచుకుందాం. నీ మందనంట చంపుకుందామంట. నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా. అక్కడ ఆన్నం చేను వేస్తారు. ఆన్నం చేను తెలుసా? మీరు అమెరికా నుంచి వచ్చిరా? ఆన్నం చేను ఎంతమంది తెలుసు? ఆన్నం చేను దాని గొల ఇంత పెద్దగా ఉంటుంది, దానికి లద్ది, దాని ఆకు ఇంత పెద్దగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. పురుగు పచ్చగానే ఉంటుంది, ఆకు పచ్చగానే ఉంటుంది. దగ్గరగా చూసేదాకా ఆ పురుగు కనిపించేది. సంఘంలో అందరు పరిశుద్ధులాగానే కనిపిస్తారు, అందరు భక్తి పరులాగానే కనిపిస్తారు. దగ్గరగా చూడాలి. దగ్గరగా చూస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితము, వాళ్ళ భక్తి జీవితము మొత్తం బయటపడతాయి. ఈ పురుగు పట్టగానే ఈ
ఈ అన్నం చేనుకు పురుగు పట్టగానే ఈ లద్ది పురుగు 3 ఇంచులు ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట్ట 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 కింద పడుతుంది. కింద పడి మళ్ళా గంట సేపటి తర్వాత ఆ మందు పవర్ వాంగనే మెల్లగా తెలుపుకొని చెట్టు మీదకి ఎడికి ఎడికి ఏం పోయింది? ఏం పోయింది? మనం కూడా అంతే. దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా, ఎంత పవర్ఫుల్ మందు కొట్టినా వింటాం తులుపుకొని పోతాం. ఎక్కువ మాట్లాడక నీ చర్చ ఉందా? సత్య చర్చకి పోతా, లేకపోతే బెల్లంపల్లికి పోతా. ఈడికేమో 11 గంటలకు వస్తుంది, బెల్లంపల్లికేమో 6 గంటలకు వస్తుంది. అక్క వినండి 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 అక్క, నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. లోపల 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 నీ ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ శవలు తింటుందో నీకు బాగా తెలుసు. తెలియదా? నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎదగకుండా, అన్ని విషయాలు అభివృద్ధి కాకుండా లోపల 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 నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నాకు బాగా. దైవసేకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు దావాలి. ఉంచుకుందామా? అమ్మో, ఈ మంద చంపుకునే మందేనా? నీ పురుగు దచ్చునుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్నా, నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, అన్ని విషయాలు అభివృద్ధి కాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్నా పురుగు, అది ఈ మధ్యాహ్న కాలంలో సచ్చునుగాక. దేవునికి స్తోత్రం. అక్క ఒప్పుకో, కప్పుకోకు. ఆలోచించు ఆలోచించు ఆలోచించు. ఏ పురుగు తింటుందో ఆలోచించు, నీకు బాగా తెలుసు. ఉంచుకుందామా? అందరు చెప్పాలి. కాపెంతో కాస్తదని కలలెన్నో గన్నాను, కాపెంతో కాస్తదని కలలెన్నో గన్నాను, ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను. ఆ పూతకంత పురుగు దలియనా నా యేసయ్యా, పూతకంత పురుగు దలియనా. ఉరుకుతున్నావు అన్న, ఉరుకుతున్నావు, బాగా ఉరుకుతున్నావు. కాపెంతో గాస్తదని కలలెన్నో గన్నాను, ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను. ఆ పూతకంత పురుగు దలియనా నా యేసయ్యా, పూతకంత పురుగు దలియ. ఏం జరిగింది? ఏం జరిగింది? కలిగింది పురుగు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు తలిగింది. అర్థమవుతుందమ్మా? నీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. మీరు పత్తి ఎరబోతారా పోరా? మిరపకాయలు ఎరబోతారా పోరా? చెట్ల మీద పెట్టి చెప్తున్నా, లోతైన విషయాలు చెప్తలేను, చెట్ల మీద పెట్టి చెప్తున్నా. ఓ పత్తి చేనుకు పూతకు పరిగితే పూతకు పురుగు పడితే పత్తి రానట్టుగా, ఓ మిరప చేనుకు పూతకు పురుగు పడితే మిరపకాయ రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే కూడా నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. నీ ఆశీర్వాదానికి అడ్డు కూడా నువ్వే. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగే. ఆ పురుగు ఈ మధ్యాహ్న కాలంలో దంపుకో. కాపెంతో గాస్తదని కలలెన్నో గన్నాను, కాపెంతో గాస్తదని కలలెన్నో గన్నా, ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను. ఆ పూతకంత పురుగు కలిగనా నా యేసయ్యా, పూతకంత పురుగు కలిగనా నా యేసయ్యా. నా కళాలని కల్లగాయినా నా యేసయ్యా, కళాలని కల్లగాయినా నా యేసయ్యా. పందిరెలుపు తీగ ఉంది, కాయ లేదు, పండు లేదు. పందిరెలుపు తీగ ఉంది, కాయ లేదు, పండు లేదు. ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా, ప్రేమతోని పెంచుకుంటిని నా యేసయ్యా. నరకనీకి ప్రాణమవ్వదు నా యేసయ్యా, నరకనీకి ప్రాణమవ్వదు నా యేసయ్యా. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాత లేదు. చెట్టు ఎట్లుందంట? పూత లేదు. కొంతమంది విశ్వాసులు పచ్చగా కనిపిస్తారు, అన్నిట్లలో బాగుంటారు, కానీ ఒక్కరికి సువార్త చెప్పరు, ఒక్కరిని మందిరాన్ని నడిపించరు. మందిరానికి వస్తుంది, ఊపుకుంటూ వస్తుంది, ఊపుకుంటూ పోతుంది. సంవత్సరాలు మందిరానికి వస్తుంది. వస్తివా రామశిలక, పోతివా అక్క?
మనము ఫలించే వారిగా ఉండాలి. చెట్టు అంట పచ్చగా ఉందంట, ఫలించిన చెట్టుని ఏం చేస్తారు? నరికి అగ్నిలో పడేస్తారు. దేవునికి స్తోత్రం. మన మందిరంలో ఇంతమంది ఉంటారు అనుకుందాం, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇంతమంది ఉండాలా? పెరగాలనా? మన మందిరం పెరగాలా? పెరగాలి. సంవత్సరం మన మందిరం పెరగాలి. మన మందిరం పెరగాలంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మను రక్షించాలి. ఇక్కడ ఎంతమందిని కన్నా లెక్కకు రారు. ఇక్కడ అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అడ్డం వేసుకున్నప్పుడే చెప్పండి అమ్మా. చిన్నగా ఉన్నప్పుడు మురిచిపోతారు చాలా మంది. చిన్నగా ఉన్నప్పుడు జామ పండు, అరటి పండు, అల్లనేడు పండు, నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా? ముసలిగా నాకు నీళ్ళు దారా కొడుక అంటే పండుకోర ముసలోడు కట్టెతోటి పొడిచిపోతా మా చక్కెరకని ఇట్లా పొడిచిపోతుంది. మనం ఏమి సంపాదించుకున్నా ఆత్మలనే పంట, ఆత్మలనే ఆదాయము సంపాదించుకోవాలి. చెట్టులాగా పచ్చగా ఉంటే, ఈ చెట్టు పచ్చగా ఉంది మామిడి చెట్టు, దీనికి కాపు కాయకపోతే రైతు ఏమనుకుంటాడు? అయ్యో ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది. ఇక్కడ సంపాదించుకున్నామని చెప్పండి అమ్మా. వదిలిపెడతా. ఇక్కడ సంపాదించుకోలే చెప్పండి అమ్మా. ఇల్లు ఉందా లేదా? ఇల్లు ఉండడం తప్పేం కాదు, నాకు కూడా ఉంది హైదరాబాద్లో, చిన్నదో పెద్దదో. ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? ఓ కొడుకో బిడ్డ ఉందా లేదా? ఓ ఎకరం పొలం ఉందా లేదా? ఉంటోళ్ళకు ఎకరం పొలం ఉందా లేదా? ఓ బర్రె ఉందా లేదా? షోకో ముక్క బంగారం ఉందా లేదా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? మీరు ఇక్కడ అన్ని ఉన్నాయి. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇల్లు ఉంది, కొడుకులుండ్రు, బిడ్డలుండ్రు, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పర్లకు బ్యాంకులో ఏమన్నా ఉందా? 10వ పరకు 5వ 10 ఈ ఒడ్డుకి వేసుకుంటున్నావు, ఆ ఒడ్డుకి ఏమన్నా ఉందా? ఏ ఒడ్డుకు? ఇక్కడ సంపాదించుకుందంట, దొంగలు కన్నవేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. ఏమి సమకూర్చుకున్నా ఆత్మలనే పంట, ఆత్మలనే ఆదాయము. హైదరాబాద్లో ఆమె ఉంటుంది, గొల్లామె, సోమలక్ష్మమ్మ పేరు, గొల్లోళ్ళు. యేసు ప్రభు నమ్ముకోలే. భర్త క్యాన్సర్ రోగం వచ్చింది. భర్త కక్కి కట్టెపుల్లలాగా సన్నగా అయిండు. ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేసి నూనె ఇస్తే ఆ నీళ్ళలో వేసి భర్తకు తాపిస్తే ఆ భర్త క్యాన్సర్ రోగం వెళ్ళిపోయింది. భర్త మంచిగా అయిండు. భర్తకు మంచిగా అయినందుకు కృతజ్ఞతకు వాళ్ళు బేల్దారి పని చేస్తారు, టాప్ మేస్త్రి పని చేస్తారు. సోమవారం నాడు అడ్డ మీదకి పోయి 4 మనుషులు మాట్లాడుకొని మధ్యాహ్నం భోజనం పెట్టి వారమంతా సువార్త చెప్పి వాళ్ళకు వారం నాడు, ఆ శనివారం నాడు 7 గంటలకు పేమెంట్ ఇచ్చి అదే 7 గంటలకు బస్సు ఎక్కించుకొని సూర్యాపేటకి తీసుకొచ్చేది. వారానికి 4గురికి బాప్టిసము, వారానికి 5గురికి బాప్టిసము, స్లాబ్ వేసినాడు వారానికి 25 మందికి బాప్టిసము. అట్లా తీసుకొస్తూ ఒక సోమలక్ష్మమ్మ 70 మందిని రక్షణ నడిపించింది. ఒక్క సోమలక్ష్మమ్మ ద్వారా 3 సంఘాలు కట్టబడ్డాయి. మద్దిరాల అనే ప్రాంతము, కేశపురం అనే ప్రాంతము, తిమ్మపురం అనే ప్రాంతము. ఒక సోమలక్ష్మమ్మ 3 ఊళ్ళో పేర్లు కూడా చెప్తున్నా. మద్దిరాల అనే ప్రాంతము, కేశపురం అనే ప్రాంతము, తిమ్మపురం అనే ప్రాంతము, 3 ప్రాంతాలల్లో 3 మందిరాలు కట్టింది. 3.5 సంవత్సరాలకు దేవుడు పిలుచుకుంటే పరలోకానికి వెళ్ళిపోయింది. దేవుడు ఉన్నంతసేపు ఆమె బ్రతుకున్నంతసేపు దేవుని పని నమ్మకంగా చేసింది. అందుకనే మనం బ్రతుకున్నప్పుడే దేవుని పని చేయాలి. కానీ చచ్చినాక దేనికి? పురుగు తినడానికి తప్ప దేనికి పనికి రావు. బ్రతుకున్నప్పుడే కొంతమంది మనం రక్షించాలి, బ్రతుకున్నప్పుడే ఆయన సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంపాదించుకున్నట్టుగా అక్కడ కూడా, ఇక్కడ ఇల్లు ఉండడం తప్పు కాదు, పిచ్చి ఉండడం తప్పు కాదు, భూమి ఉండడం తప్పు కాదు. ఇక్కడ సంపాదించుకుంది లెక్కొస్తా, పరలోకం సంపాదించుకుంది లెక్కొస్తా. ఇలాగ చెప్పాను కదా, ఇక్కడ సంపాదించుకుంది దొంగలు కన్నవేసి దొంగిలిస్తారు, చిమ్మడ తినివేస్తుంది, తుప్పు పట్టిపోతుంది. ఏమి సమకూర్చుకున్నా ఏ బ్యాంకులో వేసుకోవాలి? అందరు చెప్పండి, ఏ బ్యాంకు ఉందా? 10వ పరకు అన్న ఏలి అన్న కష్టపడి కడుపు కట్టుకొని ఉన్నా లేకున్నా ఈ గుడికి ఎందుకు పెట్టిండ్రు? ఒక ఆత్మనన్న, ఒకరన్నా, అంతేగానండి. దీని ఉద్దేశం ఏంటండి? ఎందుకు దీని ఉద్దేశం ఏంది?
ఒకరన్నా ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే 1 కోటి రూపాయలు నీ అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే నీ కిరీటానికి వజ్రం బతకబడుతుంది. ఏమి కష్టపడ్డా ఆత్మలనే బ్యాంకులో, ఆత్మలనే పంట పరలోక బ్యాంకులో వేసుకోవాలి. ఏ బ్యాంకు? హైదరాబాద్లో మా దైవసేకుడు ఉంటాడు, నన్ను పెంచిన దైవసేకుడు. ఆయన 1000 సంఘాలు కట్టిండు, మ్యారేజ్ చేసుకోలే, 65 సంవత్సరాలు ఉంటాడు. దేవుడు పిలుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చర్చికి 8,000 మంది వస్తారు. ఆదివారం నాడు కానుక 1,50,000 రూపాయలు. ఆయన చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టకు డబ్బులు లేవు, పూల దండకు డబ్బులు లేవు. వారానికి వచ్చే కానుక ఎంత చెప్పండి అమ్మా? ఆయన ఉన్న విశ్వాసులు ఎంతమంది? 8,000 మంది. 1 రూపాయి దాచుకోలే. ప్రతి రూపాయి దేవుని కోసం ఖర్చు పెట్టిండు, ప్రతి రూపాయి మందిరం కోసం ఖర్చు పెట్టిండు, ప్రతి పైసే ఆత్మల పంట కోసం ఖర్చు పెట్టిండు. ఆయన పరలోక బ్యాంకులు వేసుకొని పరలోకానికి వెళ్ళిపోయిండు. ఏమి కష్టపడ్డా, ఏ విధము చేతనైనా ఒక ఆత్మను, చెప్పాను కదా, ఒక ఆత్మను మందిరానికి నడిపించే ఉద్దేశాలుగా మనం ఉండను గాక. పచ్చగుంటే ఫలితం ఏమి? నాకు కొడుకు పుట్టిండు, సంవత్సరానికి ఇంతే ఉంటాడు, 2 సంవత్సరాలకి ఇంతే ఉంటాడు, 3 సంవత్సరాలకి ఇంతే ఉంటాడు. నాకు సంతోషమా? మాట్లాడుతుడు మంద. నా కొడుకు ఏం కావాలి? మన మందిరం ఏం కావాలి? మన పరిచయం ఏం కావాలి? మన కుటుంబం ఏం కావాలి? ఎదగాలనా వద్దా? అన్ని విషయాలలో మన మందిరం ఎదగాలి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, అందరు ఆశీర్వదింపబడుతున్నాయి. దేవునికి సంతోషము. పచ్చగుంటే ఫలితం ఏమి? కొంతమంది పచ్చగుంటి మాట్లాడతారు, డ్రమ్ము నిండిపోతుంది, కాతుండదు పూతుండదు. వాళ్ళకు అక్క ఆకలి అవుతుందంటే పక్కకు హోటల్ తినరాపో అంటారు. అసలు మేలే ఉంటుంది కొంతమంది. దేవునికి స్తోత్రం. కాపెంతో గాస్తదని కలలెన్నో గన్నాను, ఫలములెన్నవిస్తదని పరవశించి పాడినాను. ఆ పూతకంత పురుగు కలిగిన నా యేసయ్యా, పూతకంత పురుగు కలిగిన నా యేసయ్యా. నా కళలని కళ్ళగాయిన నా యేసయ్యా, కళలని కళ్ళగాయిన నా యేసయ్యా. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు కాకలేదు. ఈ చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు కాకలేదు. నీ నేసి నెరువు ఎంతమాయన నా యేసయ్యా, రెక్కల కష్టం వృధాగాయన నా యేసయ్యా, రెక్కల కష్టం వృధాగాయన నా యేసయ్యా. కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళీ చూస్తే, కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళీ చూస్తే, ఆ పనికిరాని తీగలొచ్చిన నా యేసయ్యా, పరిక పంపకు పాటిపాయన. ఏం చేసిండు దైవసేకుడు? ఏం ఎరువులేసిండు? ఎన్ని ఎరువులేసినా, ఎన్ని మందులు కొట్టినా పనికిరాని తీగలు వచ్చినాయంట. ఏం తీగలు వచ్చినాయి? పనికిరాని తీగలు వచ్చినాయంట. నా తీగ ఎక్కడ పోయిందో నాకు తెలుసు, నీ తీగ ఎక్కడ పోయిందో నీకు. ఒకటేమో పంచాయతీల కాడికి పోయింది, ఒకటేమో పంచాయతీ కాడికి పోయింది. ఏంది తీగ అనండి అమ్మా? ఏడిపోయింది? ఒకటేమో తావుడికి పోయింది, ఒకటేమో అక్క సంబంధానికి పోయింది, ఒకటేమో వడ్డీ వ్యాపారానికి పోయింది, ఒకటేమో కార్తీక దీపం కాడికి పోయింది, ఒకటేమో మనసు మందారం కాడికి పోయింది, ఒకటేమో ఫోన్ కాడికి పోయింది. ఏంటి? ఏం తీగలు? పనికిరాని తీగలు. ఏం తీగలు? అర్థమవుతుందమ్మా? పాటే గాని నీకు అర్థమయ్యే బాణులు చెప్తున్నా. నా తీగే లోపల 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 ఏ కొంపలకు పోయిందో నాకు తెలుసు. నీ తీగ ఎక్కడ పోయిందో నీకు బాగా తెలుసు. ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని కొత్త ఎరువులు వేసినా, ఆదివారం 9 గంటల కారణం అంటే 10 గంటలకు వస్తుంది తీగే. ఇదొకటి ఎట్లా వస్తుంది? మళ్ళీ వస్తాప్పుడేమో తాంబేలు, వస్తాప్పుడేమో చిన్నపిల్ల. రాలే నీకు తీగలు? లేవా నీకు తీగలు? ఒక్క తీగ లేదా తీగే? కొత్త ఎరువులేసి కొన్ని రోజులు మళ్ళీ చూస్తే ఎన్ని ఎరువులేసినా, ఎన్ని మందులు కొట్టినా పనికిరాని తీగలు వచ్చినాయంట. కొత్త ఎరువులేసి కొన్ని నాళ్ళు మళ్ళీ చూస్తే
ఎంత ఎరువులేసి పండినాళ్ళు మళ్ళీ చూస్తే ఆ పనికి రాని తీగలొచ్చిన నా యేసయ్యా పరికి కంపకు పాకి మాయన నా యేసయ్యా పరికి కంపకు పాకి మాయన నా యేసయ్యా చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాకలేదు ఈ చెట్టు చూస్తే పచ్చగుంది పూత లేదు కాకలేదు నీ నేసినరు ఎర్రమాయన నా యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయన నా యేసయ్యా రెక్కల కష్టం వృధాగాయన నా యేసయ్యా పనికి రాని తీగలన్నీ పట్టి కత్తిరించేసి ఏం చేద్దాం మాట్లాడతలే చూడు మంద కత్తెరి తీసుకొని ఏం చేయాలి కార్తీక దీపం మన తీగని ఏం చేయాలి మనసు మందారం అనే తీగని ఏం చేయాలి అక్క సంబంధం అనే తీగని ఏం చేయాలి మోపు చూపులని తీగని ఏం చేయాలి ఒడ్డు వ్యాపారం అనే తీగని ఏం చేయాలి తాగుడు అనే తీగని ఏం చేయాలి ఫోను అనే తీగని ఏం చేయాలి కట్ చేస్తావా అమ్మో దీన్ని కట్ చేస్తావు తల్లి ఇదే పెద్ద తీగ ఇప్పుడు నీ ఆత్మీయ జీవితానికి పట్టిన తీగే ఇదే పనికిరాని తీగలు ఏం చేయాలి ఒక్కొక్కటి ప్రభా నిజమేనాయనా నా ఆత్మీయ జీవితాన్ని ఎదగకుంటా అన్ని విజయాలను నేను ఎదగకుంటా నేను ఫలించకుంటా నా పనికిరాని తీగే కత్తెరి తీసుకొని ఈ మధ్యాహ్న కాలంలో ఒక్కొక్కటి కట్ చేసి ఆయన కంటి కట్టుకుంటే నువ్వు 100 100 ఫలించుదుగాక. నేను చిన్న మాటలు చెప్తున్నా కానీ నీకు అర్థమయ్యే బాణలు చెప్తున్నా. నిజమే ప్రభా నాకు ఫలాన్ని తీగుందయ్యా, కార్తీక దీపం అని తీగుందయ్యా, మనసు మందారం అని తీగుందయ్యా, వడ్డీ వ్యాపారం అని తీగుందయ్యా, జబర్దస్త్ అని తీగుందయ్యా, సెల్ ఫోన్లలో చెడ్డ బొమ్మలు చూసే తీగుందయ్యా. చూడరా అందరి పరిస్థితి అంత నిప్పేనా, తుప్పు లేదా, అన్ని గింజలేనా, పొట్టు లేదా, ఇలా లేరా పొట్టు, మాట్లాడదు మాది మందా. దేవునికి స్తోత్రం. పనికిరాని తీగలన్నీ పట్టి కత్తిరించేసి, పనికిరాని తీగలన్నీ పట్టి కత్తిరించేసి, అదునాటి పందిరేసి పప్పుకు వంటగట్టినాను, అదునాటి పందిరేసి పప్పుకు వంటగట్టినాను. ఆ పూతకాట బలముగాయన పూతకాట బలముగాయన ఫలాలని పంచబెట్టిన, ఫలాలని పంచబెట్టిన. దేవునికి స్తోత్రం. అందరి నిమ్మకాల మీద రండి, అయ్యగారికి ఇచ్చేస్తా. ఇంకో ప్రసంగం ఉంది, ఎక్కువసేపు నిమ్మకాల మీద రండి. రండి ఒక్క నిమిషం. దేవుడు నీతో మాట్లాడినట్టయితే నీ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో, నీ ఆత్మీయ జీవితానికి ఏ చెదలు పట్టిందో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుర్కొంటే ఏ తీగలు ఉన్నాయో ఎట్లా చూస్తున్నారు దయ్యాల్లాగా. కళ్ళు మూసుకోండి అమ్మా. తల్లి థ్యాంక్ యూ తల్లి, మూసుకున్నావు, చెప్పక ముందుకే మూసుకున్నావు. కొంతమంది కురివి దయ్యాల్లాగా గుడ్లు అప్పలిచ్చి చూస్తారు. అక్క నవ్విచ్చినట్టే నవ్విచ్చిన అర్థం చేసుకో. కన్ను మీ తల్లి, కన్ను మీ, నోరు తెరవండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. కప్పే కొద్ది కంపు కొడుతుంది. నేను పెద్ద ప్రసంగం చేయలేదు, నీకు అర్థమైంది. నీ దేవుడినితో మాట్లాడిండు, చిన్న మాటల ద్వారా దేవుడినితో మాట్లాడిండు. ఆయనతో రొమ్మంతా నవ్వుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయే మాటలు కాదు, రొమ్మంతా గుద్దుకొని ఎక్కి ఏడిసే మాటలు ఇవి. నిజమే ప్రభా, నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, నా ఆత్మీయ జీవితానికి చెదలు పట్టిందయ్యా. పైకి పచ్చగానే ఉన్నా, పైకి బాగానే ఉన్నా, లోపల అది తింటుందయ్యా. ఆ పురుగు పేరు చెప్పు, ఆ పురుగు పేరు చెప్పు. నాకు కార్తీక దీపం అనే పురుగు పట్టింది, మనసు మందారం అనే పురుగు పట్టింది, జబర్దస్త్ అనే పురుగు పట్టింది, సినిమాలు అనే పురుగు పట్టింది, వడ్డీ వ్యాపారం అనే పురుగు పట్టింది, తాగుడు అనే పురుగు పట్టింది, సెల్ ఫోన్ అనే పురుగు పట్టింది, గర్వం అనే పురుగు పట్టింది, అబద్ధం అనే పురుగు పట్టింది, మందిరానికి టైంకు రాదనే పురుగు పట్టింది. నీ పురుగు నీకు తెలుసు అక్క, నువ్వు నోరు తెలుస్తలేవు. నీకు ఏ పురుగు లేదా, నీ తీగ ఎక్కడ పోయింది, నీ తీగ ఎక్కడ పోయింది నీకు బాగా తెలుసు. నాకు పలాని పురుగు పట్టింది.
పట్టిందయ్యా, నాకు పలాని చెదలు పట్టిందయ్యా. దైవసేకుడు ఎన్ని మందులు కొట్టినా సచ్చినట్టే సచ్చితో కాడిస్తుంది. నిన్ను సావలేదయ్యా, నా సొంతానికి ఇష్టానికి సావలేదయ్యా. నాకు ముక్కు మీద కోపమే, నా భర్త మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నాతో మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా ఇంటి పక్కల మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా దైవసేకుడు మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, నా పిల్లల మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను. నాకు పురుగు పట్టిందయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని పురుగు తింటుందయ్యా. నా తీగలన్నీ కట్ చేసుకుంటానయ్యా. నీ తీగ నీకు తెలుసు, నీకు ఏ తీగ ఉందో నీకు తెలుసు. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, అన్ని విధాలు అభివృద్ధి కాకుండా, నీ కుటుంబం దీవింపబడకుండా, నీకు పట్టిన తీగ, నీకు పట్టిన పురుగేదో నీకు తెలుసు. ఆ పురుగును చంపుకో, ఆ పురుగు పేరు చెప్పు. అక్క దేవునితో మాట్లాడు, నాకు పలాని పురుగు ఉంది, ఆ పురుగు పేరు చెప్పు. నాకు తాగుడు అనే పురుగు ఉంది, ఫోను అనే పురుగు ఉంది, ముక్కు మీద కోపం అనే పురుగు ఉంది, అక్రతమనం అనే పురుగు ఉంది, వడ్డీ వ్యాపారం అనే పురుగు ఉంది, గర్వం అనే పురుగు ఉంది. ఆ పురుగు పేరు చెప్పు. పరిశుద్ధుడ పరమందాసం ప్రళక్ తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు, 1 కొరింథీ 3:16 నుంచి మీరు నానా రీతిలో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ పిల్లల ఆత్మీయ జీవితాన్ని బట్టి నేను చీడ పురుగును చంపేయమని, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎగడానికి మీరు కృప చూపమని, వాళ్ళ తీగలన్నీ కట్ చేసుకొని నీ కట్టు కట్టుకొని నువ్వు 100 ఫలించే కృప మీరు దయచేయమని, వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందో అది మధ్యాహ్న కాలంలో చంపుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ, సాక్ష్యం ద్వారా కూడా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుని అడుగుతున్నాను తండ్రి.